'స్లాషర్' 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ టు తెలుగు డబ్బింగ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక చూసాక నచ్చలేదు. మూవీ ప్లాట్‌కొస్తే రెడ్ మాస్క్ పెట్టుకొని వ్యక్తి అందరిని చంపుతూ ఉంటాడు. కట్ చేస్తే ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ట్రిప్ కోసమని ఒక ఊరికి వెళ్తారు. వెళ్తూ దారిలో ఒక షాప్‌లో ఆగుతారు. అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుంటారు. ఆ షాప్‌లో ఉన్న ఒక లేడీ ఎవరో కాదు. రెడ్ మాస్క్ పెట్టుకొని అందరిని చంపుతున్న వాళ్ళ వైఫే. తన భర్త చనిపోయాక తన కొడుకుని తన వారసత్వాన్ని తీసుకోమంటుంది. అంటే మనుషులను చంపడానికి నువ్వు రెడీగా ఉండు. మీ నాన్న వారసత్వం నువ్వు తీసుకో అంటుంది. వాళ్ళ అమ్మ చెప్పిన విధంగా వాళ్ళని ఫాలో చేస్తాడు. వాళ్ళలో ఒకరిని చంపేస్తాడు. ఆ తర్వాత తను గిల్ట్‌గా ఫీల్ అవుతాడు. వాళ్ళ అమ్మ మీ నాన్న ఇలాగ ఉండేవాడు కాదు. నువ్వు ఒకరిని చంపిన తర్వాత నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్తుంది. తన మైండ్‌ని డైవర్ట్ చేస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక లేడీని ప్రేమిస్తాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలా తన తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేయాలా? లేక తను ప్రేమించిన అమ్మాయి కోసం వదిలేయాలా? అని తను ఆలోచిస్తాడు. చివరకు ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడా? లేదా వాళ్ళమ్మ మాటను నెరవేర్చలేకుండా ఆ ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోయాడా? లేక అందరిని చంపేసి వాళ్ళమ్మ మాట నిలబెట్టుకున్నాడా? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సింపుల్ టెంప్లేట్. ఆ మనుషులను చంపే సీన్. ఇంకా ఒక లేడీ నోట్లోకి మొబైల్‌ని పంపి చంపేస్తాడు. అప్పుడే ఆ మొబైల్ రింగ్ అవుతుంది. నాకా నాకింక పెద్దగా ఏమి అనిపించలేదు మూవీలో. హాలీవుడ్ మూవీ కాబట్టి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కొంచెం పర్వాలేదు. బాగానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్. మెయిన్‌లీ స్క్రిప్ట్‌లో డెప్త్ లేకపోవడం. అసలు దేనికి చంపుతున్నాడు? చంపడం వారసత్వంగా తీసుకోవడం ఏంటి? చంపుతున్న వాడిని ఏం చేస్తున్నాడు? వాడి డెడ్ బాడీస్‌ని కూడా చూపించరు. చంపిన తర్వాత వాళ్ళని ఏమైనా చేస్తున్నాడా అన్నది కూడా చూపించడు. అసలు వారసత్వం అంటే దాని అసలు దేనికోసం చంపుతున్నాడు మనుషులు అన్నది కూడా క్లియర్‌గా చెప్పరు. ఇది హర్రర్ జోనర్ అన్నారు గానీ, హర్రర్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉండదు. హర్రర్ అంటే ఒక గోస్ట్ గురించో ఏమైనా ఉంటుంది. ఇది ఓన్లీ ఒక మనిషి మాస్క్ పెట్టుకొని చంపుతుంటాడు. అది హర్రర్ ఎలా అవుతుంది? థ్రిల్లింగ్‌గా కూడా లేదు. ఇంకో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, మాస్క్ పెట్టుకున్న వ్యక్తి చంపుతున్నాడన్న సంగతి తెలుసు అందరికి. అది ఒక కథలాగా చెప్పుకుంటారే తప్ప అది నిజమని అనుకోరు. కానీ ఇక్కడ మాస్క్ పెట్టుకొని చంపుతున్న మనిషి ఎవరన్నది మనకి మూవీ స్టార్టింగ్ నుంచే తెలిసిపోతుంది. ఇంక థ్రిల్ ఏముంటుంది? కానీ మూవీలో అడల్ట్ కంటెంట్ మాత్రం మంచిగా దండిగా ఉంది. ఆ ఐదుగురిలో లవర్స్ ఉంటారు. ఆ లవర్స్ ఇంటిమేట్ అయ్యే సీన్స్ ఉంటాయి. అంటే కొంచెం న్యూడ్‌గా ఉంటారు. చూడడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్యామిలీతో చూడలేరు. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇటువంటి మంచి రివ్యూస్ ఇస్తూ నాకు పుషింగ్ చేసిన వాళ్ళవుతారు. ఎందుకంటే ఒక మూవీ చూడడానికి కావాల్సినవి స్టోరీ, స్క్రిప్టు, డైరెక్షను, స్క్రీన్ ప్లే ఎలా ఉంది అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. అంటే మనం చూసే విధానాన్ని వాటిల్లో స్కెప్ చేసి పెడతారు కాబట్టి. ఆటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను కాబట్టి మీరు మూవీకెళ్ళాలా వద్దా అన్నది నేను డిసైడ్ చేసేది కాదు. బట్ నాకు తోచినంత వరకు నేను చెప్తున్నాను. ఈ రివ్యూ చూసి మీరు వెళ్తే నాకు హ్యాపీ. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఏదో రివ్యూ చూస్తున్నాను చెప్తున్నానే కాదు. ఎందుకంటే నాకు మూవీ మీద ఉన్న లవ్‌తో చేస్తున్నాను.